రెండోది ఏమిటి? మనము సమాజంలో మెజారిటీని చూడకూడదు. మనము ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అనేది చూడకూడదు, దలీల్ని చూడాలి, సాక్ష్యాన్ని చూడాలి. అల్లాహు అక్బర్. ఎందుకని? సమాజంలో ఎక్కువ మంది అనేక విషయాలు చేస్తుంటారు. అది మనకు ప్రాముఖ్యత కాదు, ప్రాధాన్యత కాదు, అది మనకు కొలమానం అంతకన్నా కాదు. సృష్టికర్త అల్లాహ్ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వఇన్ తుతియ అక్సర మన్ ఫిల్ అర్ది యుదిల్లుక అన్ సబీలిల్లాహ్ ఇయత్తబిఊన ఇల్ల ظన్న వఇన్హుం ఇల్లా యఖ్రుసూన్. ఓ ప్రవక్త, భూమిపై నివసించేటటువంటి అధిక మంది, అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు మసలుకున్నావంటే వారు నిన్ను అల్లాహ్ మార్గం నుండి అపమార్గం పట్టిస్తారు, మరియు వారు కేవలము వట్టి ఊహల్ని అనుసరిస్తున్నారు, వారు కేవలము అంచనాలతో మాట్లాడుతున్నారు. సృష్టికర్త అయిన అల్లాహ్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నాడు, ఏమని? ఓ ప్రవక్త, భూమిలో ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అనేది చూసి నువ్వు వారిని అనుసరించకు. ఎందుకని? వారేం చేస్తారు? అల్లాహ్ మార్గం నుండి మనల్ని అపమార్గంలోకి తీసుకువెళ్తారు. వారు కేవలము ఊహల్ని అనుసరిస్తున్నారు. అల్లాహ్ అక్బర్. అంచనాలతోనే మాట్లాడతారు, వారి దగ్గర సత్యమేమీ లేదు అని దైవ ప్రవక్త వారికి తెలియజేస్తూ మనకు కూడా అల్లాహ్ సందేశం ఇస్తున్నారు. ఈరోజు సమాజంలో మనం ఎలా ఉన్నాము అంటే, లేదండి ఎక్కువ మంది చేస్తున్నారు కదా కాబట్టి మనము చేయాలి, ఎక్కువ మంది ఏది చేస్తే అదే సరైంది. ప్రస్తుత కాలం అయితే యూట్యూబ్లో ఎక్కువ వ్యూవర్షిప్ ఎవరికి ఉంది? వారు ఏది చెప్పినా సరైనది. యూట్యూబ్లో ఎక్కువ లైక్స్ ఎవరికి వస్తున్నాయి? ఎక్కువ పాపులర్ ఎవరై ఉన్నారు? మనం ఇదే కొలమానంగా ఇదే చూసుకున్నాము. ఈయన్ని ఎక్కువ మంది యూట్యూబ్లో చూస్తున్నారు అంటే ఆయన కరెక్టే చెప్పుంటాడులే. ఇది కొలమానం కాదు. ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, ఎక్కువ మంది ఏం చేయట్లేదు అనేది ఎట్టి పరిస్థితుల్లో కొలమానం కాదు. ఎందుకని? తక్కువ చేసేవాళ్ళు మంచివాళ్ళు అయి ఉంటారు, అప్పుడప్పుడు ఎక్కువ కూడా చేసేవాళ్ళు మంచివాళ్ళు అయి ఉంటారు. ఉదాహరణకి ఈసా అలైహిస్సలాం, యేసుక్రీస్తు వారి రెండో రాకడ ఉంది. రెండో రాకడ వచ్చిన తర్వాత పూర్తి ప్రపంచంలో అందరూ ముస్లింలే ఉంటారు, అంటే ఎక్కువ మంది చేస్తున్నారు. అలా ఎక్కువ తక్కువ అనేది అది కొలమానం కాదు. అప్పుడప్పుడు మంచి చేసేవారు ఎక్కువ ఉంటారు, అప్పుడప్పుడు సరైన మార్గంలో ఉన్నవారు తక్కువ కూడా ఉంటారు. కానీ అది ప్రాధాన్యత కాదు. ఎందుకని? సమాజంలో మనం చూస్తున్నాము దీనిని కొలమానంగా తీసుకుంటూ ఉంటారు. మరియు ఆ తర్వాత సృష్టికర్త అల్లాహ్ మరో వాక్యంలో కూడా తెలియజేస్తున్నాడు యూదులు క్రైస్తవుల గురించి, వలంతరదా అన్కల్ యహూదు వలన్ నసారా హత్తా తత్తబియా మిల్లతహుం కుల్ ఇన్న హుదల్లాహి హువల్ హుదా వలా ఇనత్తబియత అహ్వాఅహుం బాదల్లజీ జాక మినల్ ఇల్మ్ మాలక మినల్లాహి మిన్ వలియ్యుం వలా నసీర్ వలంతరదా అన్కల్ యహూదు వలన్ నసారా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు వారి విధానాన్ని అనుసరించనంత వరకు, ఎవరి విధానాన్ని? యూదులు మరియు క్రైస్తవుల విధానాన్ని అనుసరించే వరకు వారు నిన్ను ఇష్టపడరు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, హత్తా తత్తబియా మిల్లతహుం కుల్ ఇన్న హుదల్లాహి హువల్ హుదా. నువ్వు వారికి తెలియజేయి, అల్లాహ్ మాకు చూపించినటువంటి మార్గమే సరైన మార్గము అని వారికి చెప్పు. ఆ తరువాత బాదల్లజీ జాక మినల్ ఇల్మ్ మాలక మినల్లాహి మిన్ వలియ్యుం వలా నసీర్. అల్లాహు అక్బర్. ఒకవేళ నీ వద్దకు జ్ఞానం వచ్చిన తర్వాత కూడా, మన దగ్గరికి జ్ఞానం వచ్చిన తర్వాత కూడా మనము వారిని అనుసరిస్తే అల్లాహ్ ఏం చేస్తాడు? అల్లాహ్ పట్టు నుండి నిన్ను రక్షించేవాడు కానీ సహాయం చేసేవాడు కానీ ఎవ్వరు ఉండరు. అల్లాహు అక్బర్. ఆ కాలంలో ముస్లింలు, దైవ ప్రవక్త వారు వచ్చినటువంటి ప్రవక్తగా ఎన్నుకోబడినటువంటి కాలంలో ముస్లింలు తక్కువ సంఖ్యలో ఉండేవారు. ఎక్కువగా ఎవరు ఉండేవారు? యూదులు క్రైస్తవులు ఉండేవారు. వారు ఎప్పటి వరకు మనల్ని ఇష్టపడరు, ఎప్పటి వరకు అయితే మనము పూర్తిగా వారి విధానాన్ని అనుసరించామో అప్పటి వరకు వారు మనల్ని ఇష్టపడరు. ఒకవేళ మనం జ్ఞానం వచ్చిన తర్వాత కూడా వారిని అనుసరిస్తే అల్లాహ్ పట్టు నుండి మనకు సహాయం చేసేవాడు కానీ కాపాడేవాడు కానీ ఎవ్వరూ ఉండరు అని సృష్టికర్త అయిన అల్లాహ్ దైవ ప్రవక్తకు తెలియజేస్తూ మనకు కూడా తెలియజేస్తున్నారు. ఎందుకని? ప్రస్తుత కాలంలో చాలామంది దాయులు పనిచేస్తూ ఉంటారు. ఎందుకోసము? వేరే వారికి మార్గం చూపించాలి అని. ఆ పనిలో, ఆ ప్రాసెస్లో ఏం చేస్తుంటారు? కొన్ని పనులు యూదులకు ఇష్టమైనవి, క్రైస్తవులకు ఇష్టమైన పనులు చేసేస్తూ ఉంటారు. వారిని సంతోష పెడితే, సంతృప్తి పరిస్తే వారు ఆ తర్వాత ఇస్లాంలోకి వస్తారేమో అన్న నమ్మకంతో. కానీ ఇది సాధ్యం కాదు.
ఆ తర్వాత ముష్రికుల గురించి కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. వ ఇజా ఖీల లహుం తాలౌ ఇలా మా అంజలల్లాహు వ ఇలర్ రసూల్ కాలు హస్బునా మా వజదనా అలైహి ఆబానా అవలౌ కాన ఆబాహుం లా యఅలమున షయ్యన్ వలా యహ్తదూన్. వ ఇజా ఖీల లహుం తాలౌ ఇలా మా అంజలల్లాహు వ ఇలర్ రసూల్. అల్లా అవతరింపజేసినటువంటి ఆదేశాల వైపునకు, అల్లా ఆదేశాల వైపుకు, ప్రవక్త వైపుకు రండి అని ప్రజల్ని ఆహ్వానం పంపించాము. వాళ్ళు ఏం చేస్తారు? కాలు హస్బునా మా వజదనా అలైహి ఆబాఅనా. వారేం తెలియజేస్తారంటే మేము మా తాత ముత్తాతల ధర్మాన్ని అనుసరిస్తాము, మేము మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము ఏదైతే చూసామో వాటినే అనుసరిస్తాము. వారి తాత ముత్తాతలు అపమార్గంలో ఉన్నప్పటికీ వీరు వారినే అనుసరిస్తారా అని అల్లా ప్రశ్నిస్తున్నాడు. మనము సందేశం ఇస్తాము. దైవప్రవక్త వారు మక్కా ముష్రికులు సందేశం ఇచ్చారు. ఇస్తే వారేం చెప్తున్నారు? మా తాత ముత్తాతలు ఒకటి చేస్తుండగా మేము చూసామండి, దాన్ని అనుసరిస్తాము అంటున్నారు. ఈరోజు సమాజంలో కూడా మనం సందేశం ఇస్తాము. ఇచ్చినప్పుడు మన బంధువులు కానీ వారు చెప్పేటటువంటి సమాధానం ఏమిటి? సందేశం ఇచ్చినప్పుడు నై భయ్ ये हमारे बाप दादा करते आते हैं बरसों से आता है. అవునా కదా? ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నారండి, మా తాత ముత్తాతలందరూ కూడా చేస్తూ ఉంటారు ఈ విషయాలు అని సందేశాన్ని స్వీకరించారు. ఉదాహరణకి నిఖా చేయాలి. నిఖా చేయాలంటే ఎప్పటి నుంచో వస్తుందండి. నిఖాకి ముందు బ్యాండ్ మేళం ఉండాలి. నిఖాలో పెళ్లి కొడుకుని, వివాహంలో పెళ్లి కొడుకుని గుర్రం మీద అంతా ఊరేగించాలి. ఇది ఉందా? లేదు. అలాగే జనాజా, జనాజా వస్తే జనాజాలో ఇలా చేయాలి, ఇలా చేయాలి అన్నీ కూడా ఏమన్నంటే మా వంశంలో వస్తుందండి, ఎప్పటి నుంచో మా ఊరి వాళ్ళందరూ చేస్తూ ఉంటారు, మా ఊరిలో ఇది సాంప్రదాయం అని ప్రతి ఒక్కరూ కూడా సందేశం సత్యం వచ్చేసిన తర్వాత కూడా, సందేశం అందిన తరువాత కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు? లేదండి మా పెద్దవాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు చేయకపోతే బాగోదు కదా. జ్ఞానం వచ్చేసిన తర్వాత మనం ఒకవేళ మళ్ళీ అజ్ఞానానికే ప్రాధాన్యత ఇచ్చామా? జ్ఞానం వచ్చేసిన తర్వాత మళ్ళీ మనము మన తాత ముత్తాతలు అని వారికి ప్రాధాన్యత ఇచ్చామా? అల్లాహ్ అక్బర్, సన్మార్గం అనేది దొరకదు. ఎట్టి పరిస్థితుల్లో సన్మార్గం దొరకదు. ఎందుకని? వారు ఏం చేస్తున్నారు? ఎక్కువ మంది ఏం చేస్తున్నారు? మా వంశంలో, మా కుటుంబంలో ఎక్కువ మంది ఏ దారిలో ఉన్నారని చూస్తున్నారు. ఆ దారి సరైందా కాదా తెలియదు. మా తాత ముత్తాతలను చూస్తున్నారు, వారు సరైన దారిలో ఉన్నారా లేదా తెలియదు. అవన్నీ చూడాలి అంటే మనము ఈ విషయాన్ని పరిశీలన చేయాలి.